హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దీపిక. వెల్కమ్ టు రమ్య దీపిక కిచెన్. హాయ్ అండి. మనం సేమియాతో పులిహోర ప్రిపేర్ చేసుకుందామండి. పొడి పొడిలాడుగు సేమియా పులిహోర రావాలంటే ఒక చిన్న చిటికా పాడిస్తే చాలండి, ముద్ద అవ్వకుండా వస్తుంది. ఒక లీటర్ వరకు వాటర్ తీసుకోవాలండి. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు పసుపు వేసుకోవడం వల్ల మనకి పులిహోరకి బాగా పడుతుందండి. వాటర్ మరిగించాలి. వాటర్ మరిగాక 1 కప్పు సేమియా వేసుకోవాలి. వాటర్ మరిగాక సేమియా వేసుకోవడం వల్ల మనకి సేమియా అనేది ముద్ద అవ్వకుండా వస్తుందండి. 2-3 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకున్నాక ఈ విధంగా మనకి 90% అనేది ఉడికితే సరిపోతుందండి. చూసారు కదా, ఈ విధంగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని వాటర్ అంతా వంపేసుకోవాలండి. ఈ విధంగా వాటర్ అంతా వంపేసుకున్నాక 1 కప్పు చల్లనీళ్ళు వేసుకుంటే సేమియా అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది. కడాయి పెట్టి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక గుళ్ళు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ గుళ్ళు కొంచెం ఫ్రై అయిపోయాక మనం జీడిపప్పు వేసుకోవాలండి. 15 వరకు జీడిపప్పు వేసుకోవాలి. పచ్చెనపప్పు అలాగే 2 స్పూన్స్ మినపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయాక జీలకర్ర అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయాక మనం కరివేపాకు 2-3 రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిపోయాక 2 పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. 2 ఎండుమిర్చి కూడా వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయాక మనం 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ తీసుకోవాలండి. మనం సాల్ట్ మొత్తం పులిహోర అంతా అయ్యాక ఒకవేళ సరిపోకపోతే అప్పుడు లాస్ట్లోనే యాడ్ చేసుకోవచ్చు. మనం ముందుగా ఉడికించిన సేమియా వేసుకొని ఈ విధంగా అట్ల పొలతో తిప్పుకోవాలండి. ఈ విధంగా అట్ల పొలతో కలుపుకోవడం వల్ల మనకి సేమియా అనేది విరిగిపోకుండా బాగా వస్తుందండి. గరిటతో కన్నా ఈ విధంగా అట్ల పొలతో తిప్పుకుంటే సేమియా అనేది పులిహోర అనేది బాగా పొడి పొడిలాడుతూ వస్తుంది. మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక దీనికి నేను 1/2 నిమ్మకాయ బద్ద తీసుకుంటున్నానండి. 1/2 నిమ్మకాయ బద్ద రసం వేసుకోవాలి. ఒకవేళ మనకి పులుపు సరిపోకపోతే మొత్తం అంతా కలిపేసుకుని టేస్ట్ చూసాక సరిపోతే అప్పుడైనా యాడ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా అంతా కలిపేసుకున్నాక టేస్ట్ చూస్తే నాకు పులుపు ఉప్పు అన్నీ సరిపోయినాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారు కదా, మీకు చూస్తుంటేనే తెలుస్తుంది కదండి ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో సేమియా పులిహోర అనేది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.